హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ టైం అయితే కేటీడీ ఫ్యామిలీ వాళ్ళదైతే గివ్ అవే చేసిండ్రు కదా. ఆ విన్నర్కి అనేది డిగ్ హోల్ మిషన్ అయితే గివ్ అవే చేయడానికి అయితే వెళ్తున్నాము. నాతో పాటు అయితే దాత్రి ప్లస్ జయను ముగ్గురం కలిసి అయితే ఇప్పుడు ఆ విన్నర్కి అయితే మిషన్ ఇవ్వడానికి అయితే కర్నూలు వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరినాము. జస్ట్ మామ్నార్ అయితే క్రాస్ చేసినాము. కాకపోతే జగన్ అయితే కాఫీ గిట్లా తాపట్లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంట్లో తాగనీయలేదు. ఒక 5 నిమిషాలు జగన్ తాగేసిపోదామంటే ఇంట్లో తాగనీయలేదు, బయట తాగుదామని. ఎక్కడ ఆపుతున్నావు జగన్? భూత్పూర్ వరకు అంటే ఇంకొక 6 కిలోమీటర్స్ వెయిట్ చేయాలి. మంచి హైవే మీద మంచి కాఫీ. హైవే మీద దరిద్రంగా ఉంటాయబ్బా కాఫీలు. నీవు తాగలేవబ్బా హైవేల మీద. నువ్వు హైవేల మీద ఏడా మంచి నీకు నేను దొరకపోతే ఒక కాఫీ. సరే, నాకు ఉదయం కాఫీ తాగకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు తాగుదాము అక్కడ. అంటే ఇప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత కాఫీ తాపావా? ఇప్పుడు తాగుదాం, ఇక్కడ తాగుదాం. వచ్చినప్పుడు అవతల సైడ్ ఉంటుంది అది, అక్కడ వెళ్దామని అనుకున్నా కానీ మళ్ళీ లేట్ అవుతుంది. వచ్చేటప్పుడు తాగుదాం. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడనే తాగేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. ఎండ చూడండి ఎంత ఆనందం కొడుతుంది. ఇక్కడ ఫ్రంట్లో నేను కూర్చున్నా కదా, ఆ ప్యాంట్ పైన హీట్ పడి సుర్రం అంటుంది, అంత ఎండ కొడుతుంది. సో ఏసీ వేయలేదు, సారీ. ఏసీ వేసా. సో ఏసీ వేయలేదు, సారీ. ఏసీ వేసా. జగన్ అయితే మంచిగా నీడ పెట్టుకున్నాడు, నేనేమో ఎండాల కూర్చోబెట్టిండు. ఫ్రెండ్స్, ఇంకా అయితే మామనాడు దాటేసి ఒక 4 కిలోమీటర్స్ వచ్చినాము. హైవేకి ఇంకొక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. దాని తర్వాత నేషనల్ హైవే 4 వస్తుంది. ఎక్కిన హాఫ్ అన్ అవర్కి ఇంచుమించు మామనాడు దాటిన ఒక 15 కిలోమీటర్స్ తర్వాత కాఫీ కాపుతుండ్రు జగన్. ఇప్పుడు దయగలిగింది. కాఫీ అని చెప్పేసి టిఫిన్ సెంటర్ అక్కడ ఆపిండు. అక్కడ కాఫీ లేదు, కనీసం టీ గిట్లే లేదు. అరే టిఫిన్ కూడా వేద్దామని అనుకున్నాం కానీ మర్చిపోయినాం. ఇప్పుడైతే ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్. దీని తర్వాత కర్నూలు అడ్డాక్ల టోల్ గేట్ ఇది. మళ్ళీ కర్నూలుకి వెళ్ళేటప్పుడు ఇంకా సెకండ్ టోల్ గేట్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను దాంతో అయితే టిఫిన్ చేయలేదు కదా. జగన్ అయితే 2 ప్లేట్లు వేసేసిండు. అందుకని కామన్గా అయితే సిటీలలో ఉంటే ఇడ్లీ వడలు దోశలు అవైతే కామన్ కదా. అందుకని ఇక్కడ పల్లెటూరులా కనిపిస్తే, చిన్న గుడిసెలా కనిపిస్తే అక్కడ ఆపు జగన్, అక్కడ ఉగ్రాని బజ్జీ ఉంటుంది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అక్కడ ఉగ్రాని బజ్జీ ఉంటుంది. ఇలాంటి బయటకు వచ్చినప్పుడన్నా అట్లా విలేజ్ ఫుడ్ అనేది ఎంజాయ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే డాబాకి అయితే వచ్చినాం. సిఎంఆర్ రెస్టారెంట్. ఇక్కడైతే టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాము. ఇడ్లీ అయితే వేడివేడిగా తీసిండు ఫ్రెండ్స్, ఇండ్లకించి ఈ డబ్బాలకించి. ఫ్రెండ్స్, నాలాగనే జగన్ వాళ్ళ కూతురు అయితే ఫస్ట్ అయితే 2 ఇడ్లీ తీసుకున్నారు. నేను ఎక్కడ పోయినా ఇట్లా ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే ఖచ్చితంగా తింటాను. దాత్రికి ఇడ్లీ ఇష్టం ఉండదంట. కాకపోతే ఏంటంటే ఇంకా వేడిగా ఉన్నందుకు తినమని చెప్పినాము. దాత్రి ఫేవరెట్ ఏమో దోశ అంట. బోండా, దోశ బోండా. ఫ్రెండ్స్, ఇడ్లీ అయితే అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఒక దోశ అయితే అయిపోయినాము. రోస్ట్ జగన్ అయితే ఇడ్లీతోనే కంప్లీట్ చేసేసిండు. ఎందుకు జగన్? ఆల్రెడీ 2 ప్లేట్లు పోయినాయి, ఇది 3వ ప్లేటు. అరిగిపోయి ఉంటుంది ఇక్కడ వరకు వచ్చేసరికి. అరిగింది కానీ ఓకే, మళ్ళా చెప్పలేము. కంపెనీ వాళ్ళన్నట్టు 2 ఇడ్లీ అయితే తిన్నాడు. అది ఇట్లా ఇడ్లీ కంప్లీట్గా తినలేదు, అది సగం వదిలేసిండు. దాత్రి ఇట్లా అయితే దోశనే అయిపోయింది. ఆల్రెడీ ప్లేట్ ఇడ్లీ అయిపోయింది. 2 ఇడ్లీలు అయిపోయాయి. ముగ్గురు కామన్గా 2 ఇడ్లీలు అయిపోయాయి. తర్వాత దోశ. అయితే సబ్స్క్రైబరు ఈరోజే మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నంట కర్నూలు నుంచి. అందుకనే కొంచెం తొందరగా రండి బ్రో అన్నాడు. అందుకని చెప్పేసి జగన్ కొంచెం ఫాస్ట్గా పోతున్నాడు. దాత్రి ఇంట్లో ఒక్కతైంది, పాపం బోర్ కొడుతున్నట్టుంది. ఓకే తెలుసు, అందుకని వెళ్ళబోతున్నా. అట్లా కలలు కానే వాళ్ళు లైఫ్లో ఖచ్చితంగా కళలు నెరవేర్చుకోవడానికి కృషి చేస్తారంట. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. కళలు కలని వాడే గాలికి తిరుగుతుంటారంట. బాగా చెప్పిన జగన్. సూపర్. కళ అంటే నిద్రపోయినప్పుడు వచ్చే కళలు కాదంట, మనల్ని నిద్రపోకుండా చేసేది కళ అంట. 2 months బ్యాక్ కేటీడీ ఫ్యామిలీ బ్లాగ్స్ వాళ్ళైతే ఒక గివ్ అవే చేసింది అనమాట. అంటే ఒక చిన్న కాంటెస్ట్ పెట్టేసి దాంట్లో విన్నర్ అయిన వాళ్ళకు 20,000 విల్ హోల్ డిగ్గర్ మిషన్ అది గివ్ అవే ఇస్తామన్నారు. అయితే
ఆ కాంటెస్ట్ ఒక 1 month అట్లా పెట్టేసిండ్రు. దాని తర్వాత ఒకరైతే విన్ అయ్యిండ్రు. ఆ విన్నర్కే ఈరోజు అనేది ఆ వీల్ హోల్ టిక్కర్ అనేది అది డిక్కీలో ఉంది. ఆ సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్తున్నాము ఆ మిషన్ ఇవ్వడానికి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సబ్స్క్రైబర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బీచ్పల్లి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినాము. వాటర్ అయితే ఏం లేవు. చిరంజీవి పాత సినిమాల కొండవీడి దొంగ సినిమాల ఆ గుట్ట పైన పాట ఉంటుంది ఒకటి. వాటర్ అయితే ఏం లేదు, మొత్తం కంప్లీట్గా అయితే ఎండిపోయింది. ఎండాకాలం రాకముందే ఎండిపోయింది. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే బీచ్పల్లి టెంపుల్ అక్కడ ఉంటుంది. కొంచెం ఊపకుండా నడుపు జగన్. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నీ ఎక్కువ శాతం అయితే లారీలు కార్లే కనిపిస్తున్నాయి హైవే మీద మొత్తం. ఎండాకాలం అయితే లారీల వాళ్ళకైతే చాలా ఇబ్బంది. బాగా ఇంజన్ వేడి వస్తుంటుంది, వాళ్ళకి ఏసీ ఉండదు కాబట్టి ఇంకా హీట్ వస్తుంటుంది. వాళ్ళు అందుకనే మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా చెట్టు కింద ఆపుకొని కొద్దిసేపు రిలాక్స్ అవుతుంటారు, వంట వేసుకోవడము తినడము అలాంటిది. ఒకప్పుడు పల్లెటూరులో ఇళ్ళ కాడ మొత్తం ప్రతి ఇంటికాడ వేప చెట్టు ఉంటుండే. ఇప్పుడు వేప చెట్లు మొత్తం కనుమరుగైపోయినాయి. ఇక్కడ మాత్రం పుష్కలంగా ఉన్నాయి. రోడ్డు మొత్తం వేప చెట్లే ఉన్నాయి. దాన్ని చాలా దూరం చూసుకుంటూ వస్తున్నాయి, మొత్తం వేప చెట్లే. ఎవరో మహానుభావుడు వేప చెట్లు అన్నీ వేసిండు. కానీ నీడ మాత్రం చాలా బాగుంటుంది వేప చెట్లది కదా జగన్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పొలాలు చూడండి, మొత్తం బుడ్డలు వేసినట్టున్నారు పల్లెలు. అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నారు కొంతమంది. ఇక సైడ్ మొత్తము వరి చాలా తక్కువ, మొత్తం నల్లరేగడి భూములు కాబట్టి పల్లీలు, మిరపలు, ఎండు మిరపకాయలు, పత్తి ఇవన్నీ ఎక్కువ పండిస్తారు ఇక్కడ సైడ్. మన సైడ్ ఏమో మొత్తం ఎక్కువ శాతం అయితే వరి పండిస్తాడు. దాత్రికి ఇక్కడ సైడ్ పత్తి బాగుంటుంది. ఇంతకుముందు చూపించినప్పుడు దాత్రి వస్తుండలేదు, ఇప్పుడు పత్తి చూద్దామంటే కనిపిస్తలేదు. దాత్రికి బోర్ కొడుతున్నట్టుంది ఒక్కదానికి బ్యాక్ సైడ్. అప్పటి నుంచి నేను కళ్ళు మూసుకొని ఉన్నా. నిద్రపోతున్నావా? నిద్రేం పోతలేను, కళ్ళు మూసుకొని ఉన్నాను అంతే, ఆలోచిస్తున్నా. జగన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను కొద్దిసేపు నిద్రపోయినా. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను కొద్దిసేపు నిద్రపోయినా. ఏ గలాంటి చేయగా నువ్వు నిజంగానే. చూడండి ఫ్రెండ్స్, ఏమంటాడు, నిద్రపోయినట్ట డ్రైవింగ్ చేసుకుంటా. నిద్రపోతాడు, డ్రీమ్లోకి వెళ్తాడు. ఏమబ్బా ఈరోజు ఇంకంటే ఏమంటారు, మేము దొరికినాం కాబట్టి ఆడుకుంటున్నాడు. ఇది ఇట్లా ఒక బాగా ఫ్రెండ్స్, అంటే కర్నూలు పక్కన వస్తుంది. ఇది దాటంగానే కర్నూలు. ఇది కనిపించే మొత్తం కర్నూలే ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ కర్నూలు ఎంటర్ అయినాం. అక్కడ చూడండి, అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇంకా సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి 8 kilometers చూపిస్తుంది. ఓకే, 8 kilometers వెళ్తే తొందరగా సబ్స్క్రైబర్ని కలిసి కొద్దిసేపు మాట్లాడి మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి. ఇంత వాచ్గా నానే 2 రోజుల వరకు కానీ ఉంటుంది. సబ్స్క్రైబర్ పెట్టుకుంటే మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోకల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఇంకొక 2 kilometers ఉంది సబ్స్క్రైబర్ ఇల్లు. ఫ్రెండ్స్, కేటీటీ ఫ్యామిలీ అయితే విన్నర్ అయితే చెప్పాను కదా కలవడానికి వెళ్తున్నాను. ఆ బ్రదరే వైకుంఠం కదా బ్రో, వైకుంఠం బ్రో. చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్లోకి ఇట్లా బ్రదర్ని చూపించినందుకైతే చాలా థ్యాంక్స్ బ్రో. హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు. ఆ ఫేస్లో నవ్వు చూడండి ఎంత బాగుంది బ్రదర్ది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సబ్స్క్రైబర్కి అయితే మిషన్ అయితే ఇచ్చేసి రిటర్న్ అయితే అవుతున్నాము. సబ్స్క్రైబర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. చాలాసేపు దాదాపు ఒక 1.5 hours అలా మాట్లాడినాము. మాకిళ్ళైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే టైము 3 కావస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి బయలుదేరినాము, మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే జర్నీ వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.